నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంపై కేటీఆర్ రివ్యూ. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం. ఎల్లుండి సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు. ప్రచారంలో దూసుకుపోతున్న టీబీజీకేఎస్ నేతలు. రాష్ట్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. వరుస సెలవుల నేపథ్యంలో భారీగా రద్దీ. దేశంలో 63 మందికే కరోనా. JN.1 వేరియంట్. గోవాలోనే 34 కేసులు నమోదు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు రంజిత్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంటు రివ్యూలో రంజిత్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రివ్యూ చేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక ధ్యేయంతో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేసాం. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారంటీలు 412 గ్యారంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు, మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తున్నాం. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. మాకు 1,09,000 మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పైన 3,60,000 మెజార్టీ వచ్చింది. సో ఈ మెజార్టీని ఎట్లా ముందుకు తీసుకోపోవాలనే చూస్తాం కదా. ఆ లక్ష మెజార్టీ పెడతామా, ఎక్కువ పెట్టుకుంటామా, టార్గెట్ పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్క ఓటాన్ని ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. వికారాబాద్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి హిల్స్ చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్తున్న కారు శివారెడ్డిపేట వద్ద చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో 5 ఉండగా 4 సురక్షితంగా బయటపడ్డారు. గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. తెల్లవారుజామున పొగమంచు కారణంగా దారి కనిపించక నేరుగా చెరువులోకి వెళ్లి ఉంటుందని తెలిపారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెప్పాలి అంతే, అది ఎందుకంటే తుకుడైంది మళ్ళీ అక్కడ 4 మీటర్లు
నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో పలువురు మృత్యువాత పడడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు కేసీఆర్. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలని అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడమని విమర్శించారు. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తామని, తగిన సమయంలోగా హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పారు. రాగానే ఏది పడితే అది మాట్లాడి ఓ 2 ఓట్లు సంపాదించుకున్నాం అనేటటువంటి ప్రయత్నాలు కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఈ పార్టీలు ఐఎన్డీఏ అలయన్స్లో భాగస్వాములుగా ఉన్నాయి. సో ఐఎన్డీఏ అలయన్స్ని లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, వారి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎటుబడితే అటు మాట్లాడి, సనాతన ధర్మం గురించి మాట్లాడి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? మీరెందుకు ఆ పార్టీలను నిలువరించలేదు? ఆ తర్వాత అదే పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది మైగ్రెంట్ లేబర్ విషయంలో కావచ్చు, హిందీ రాష్ట్రాల విషయాల్లో కావచ్చు, హిందీ మాట్లాడే విషయంలో కావచ్చు, ఎటుబడితే అటు మాట్లాడడం, అనేక రకములైనటువంటి పరిశ్రమ చేసేటటువంటి ప్రజల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీనికి జవాబు ఇవ్వట్లేదు? నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు మరీ ముఖ్యంగా వారు మాట్లాడుతూ ఉంటారు, నేను జోడో యాత్ర చేస్తూ ఉన్నాను, నేను మొత్తం అన్ని రాష్ట్రాలను యునైట్ చేస్తాను, దేశమంతా కూడా నేను కలుపుతానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ఒక పార్టీ నిలబడి రకరకాలుగా హిందూ ధర్మాన్ని, హిందూ ప్రజలను, అట్లానే లేబర్కి సంబంధించి మాట్లాడుతూ ఉంటే మీరెందుకు ధైర్యం సరిపోతలేదు రాహుల్ గాంధీ గారికి? రాహుల్ గాంధీ గారిని మీకు తెలుసు, మనం తెలంగాణలో ఎలక్షన్ గాంధీ అని పిలుచుకుంటాం. మరి ఎన్నికలు వస్తూ ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడన్నా రాహుల్ గాంధీ గారు నిలబడాలి, జవాబు ఇవ్వాలి. తెలుగు ప్రజలకే కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా వారు జవాబు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. హిజాబ్ని కర్ణాటకలో బ్యాన్ చేస్తే ఆ విషయాన్ని ఎన్నికల్లో ఒక అంశంగా కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. మేము మొన్న ఎన్నికల ముందు చెప్పాము, మళ్ళీ చెప్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చేటటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో వారికి ఎప్పుడు కూడా మంచి పేరు లేదు. కర్ణాటకలో హిజాబ్ బ్యాన్ వెంటనే తొలగిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 7-8 నెలలు అయిపోయింది. ఇంతవరకు దాని మీద మాట్లాడడం అనేటటువంటి జరగలేదు. మాట్లాడినా మళ్ళా మాటలు వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్ర, కాంగ్రెస్ పార్టీ అంటేనే మభ్యపెట్టే మాటలని ప్రజలు గుర్తిస్తారని, దేశ ప్రజలు గుర్తించాలని కోరుతా ఉన్నాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, సర్వ మానవ సమానత్వమే క్రీస్తు మార్గమని తెలిపారు. చర్చిలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు జగదీష్ రెడ్డి. దేవుడు మనకిచ్చిన అత్యంత విలువైన బహుమానము కుమారుడు. I am Big Telus Prayer Warriors International Network.
Happy Christmas. Merry, Merry Christmas. దయచేసి మా దగ్గర మధ్యలోకి ఆహ్వానిస్తాం. సిద్దిపేట జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇదే చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్టు చెప్పారు. యేసుక్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు. నగరంలో క్రిస్టియన్ భవన్ నిర్మించుకున్నామని, త్వరలోనే కన్వెన్షన్ హాల్ కూడా నిర్మించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు హరీష్ రావు. అందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇంకా శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గత 23 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ 25వ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య ఈ పండుగ ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశాన నా ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ మన యేసు ప్రభు దయతో మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, మరింత సంతోషాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని, ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ, మరి ఈ క్రిస్మస్ అనేటువంటిది మనకు యేసు ప్రభు ఎప్పుడైనా చాలా మంచి బోధన చేశారు. ఆయన పేదల పక్షపాతిగా, పేదలను ఆదుకోవాలని, అందరినీ సమానంగా చూడాలని, మంచి మనసును కలిగి ఉండాలని ఆయన చాలా చక్కటి తన సంకీర్తనలను వారు చెప్పడం జరిగింది. మనం మరి వాటినన్నింటినీ కూడా పాటిస్తూ అందరిని కూడా ఆపదలో ఉన్న వారికి, తోటి వారికి చేయూతను అందిస్తూ ముందుకు సాగుతాం. మన సిద్దిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం. దానికి కూడా నా వంతు సహకారం పూర్తి స్థాయిలో అందిస్తాను. ఆ ప్రభువు, ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ ప్రజల కష్ట సుఖాల్లో, ఈ ప్రజల బాగోగులు పంచుకోవడంలో శక్తి వంచన లేకుండా నా సహకారం ఎల్లవెల్లా మీ అందరికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. ప్రపంచ ప్రఖ్యాత మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. బిషప్ కె పద్మారావు వేడుకలు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అటు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో మెదక్ చర్చి వెలిగిపోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రఖ్యాత మెదక్ చర్చిలో వేలాది మందిగా ప్రజలు ప్రార్థన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం మెదక్ చర్చిలో ఉన్నాం. ఉదయం
సంధ్యా ప్రార్థనతో ప్రారంభమైన క్రిస్మస్ సంబరాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉదయం 4 గంటలకు సంధ్యా ప్రార్థనతో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 10 గంటల ప్రాంతంలో రెండో ప్రార్థన కూడా జరిగింది. క్రిస్మస్ అనగానే ముందుగా తెలంగాణ రాష్ట్రంలోనే అదేవిధంగా ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా ఉన్న మెదక్ చర్చ్ గుర్తుకు వస్తుంది. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం 1914లో నిర్మించిన ఈ చర్చి 2024కు దాదాపుగా 100 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలు కూడా ఇక్కడ శతాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో చర్చిలో వచ్చిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఈ చర్చి 100 ఏళ్ల క్రితం నిర్మించడం జరిగింది. ఎలాంటి చరిత్ర ఉంది దీనికి, ఎలాంటి ప్రావీణ్యం ఉంది? ఈ చర్చి యొక్క నిర్మాత రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ గారు తను ఇంగ్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా కరువు కాటకాలతో ఉన్న ప్రాంతంగా ఇది ఉండే. అట్టి సమయంలో పనికి ఆహార పథకం కింద ఈ చర్చి నిర్మాణం చేయడం జరిగింది. ఇటు చర్చి నిర్మాణం 10 సంవత్సరాల పాటు కొనసాగించింది. ముఖ్యంగా చూసుకుని ఇక్కడ ఆర్కిటెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. లోపల క్రీస్తు వృత్తాంతాలు కానీ ఇక్కడ ఆర్కిటెక్ట్ ఏ ప్రాంతానికి సంబంధించింది, ఎలా నిర్మాణం చేసింది? సో గోతిక్ మోడల్లో ఈ చర్చి నిర్మాణం జరిగిందండి. ఈ చర్చి యొక్క హైట్ వచ్చేసి 175 అడుగులు, పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులుగా నిర్ణయించడం జరిగింది. దీనికి ఉన్న స్టెయిన్ గ్లాసెస్ వల్ల చర్చి బైబిల్ యొక్క పూర్తి బైబిల్ను దానిలో చూపించడం జరిగింది. క్రీస్తు జననం, క్రీస్తు మరణం, పునరుద్ధానం తర్వాత ఆరోహణం, ఈ 3 స్టెయిన్ గ్లాసెస్లో పూర్తి బైబిల్ను వివరించడం జరుగుతుంది. దీనికి యొక్క వాడిన టైల్స్ కానీ మార్బుల్స్ కానీ పూర్తిగా ఇంగ్లాండ్, ఇటలీ దేశం నుంచి తీసుకొచ్చి వాడడం జరిగిందండి. ఇప్పటి వరకు ఇది 100 ఇయర్స్లో మేము అడుగుపెట్టినాము. ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ సంవత్సరం పాటు టోటల్ ప్రతి ఒక్క 100 చర్చెస్ నిర్మాణం కానీ ఇంతకుముందు ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా తెరిచి పూర్వ వైభవం తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. క్రిస్మస్ అనగానే ఎక్కువ మెదక్ చర్చిగా లక్షలాది మందిగా వస్తుంటారు. వచ్చే పబ్లిక్ కోసం మీరు ఎలాంటి సదుపాయాలు కల్పించారు? సో ఆల్మోస్ట్ ఈరోజు మేము ఎక్స్పెక్ట్ చేసింది 4 నుంచి 5 లక్షల మంది పబ్లిక్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వారికి తాత్కాలిక వసతి గృహాలేమి, వాళ్ళకు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సకల సదుపాయాలు ఏర్పాటు చేసినాం. ఇటు విషయమై మా గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారాలు అందిస్తున్నారండి. మరియు మాకు పోలీస్ నుంచి కానీ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వాళ్ళ నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆల్మోస్ట్ 600 మంది పోలీసులు మాకు ఈరోజు సహాయం చేస్తున్నారు. అంటే మీరు చెప్పండి, క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చిలో ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ ప్రార్థనలు చేస్తున్నారు, ఏ సమయం నెక్స్ట్ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? మరి ఈరోజు ఉదయమే 4:30 మొదటి ఆరాధనగా మేము ప్రారంభించడం జరిగింది. మరి సెంటనరీ ఇయర్గా మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇది 99వ క్రిస్మస్ను మరి విశేష దినమున ప్రతిష్ట చేయబడిన దేవాలయంలో మరి 99వ క్రిస్మస్ జరుపుకోవడము ఆ విశేషము. మరి విచ్చేసిన భక్తులకు కూడా మెదక్ కేథడ్రల్ పాస్టరేట్ పక్షంలో వారికి క్రిస్మస్ శుభములు అందిస్తూ ఉంటున్నాము. మరి సెక్రటరీ గారు చెప్పినట్టు మరి అన్ని వసతులు కూడా మరి కల్పించడం జరిగింది. ఈరోజు రాత్రి 8:30 గంటల వరకు కూడా ఈ మహాదేవాలయము విచ్చేసే భక్తుల కొరకు తెరిచి ఉంటుంది. ప్రార్థనలు నిరంతరం చేయబడతాయని తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ చర్చిలో ప్రార్థన చేసేందుకు వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ప్రస్తుతం మనతో పాటు కొందరున్నారు. किधर से आ रहा? मैं कानपुर से, उत्तर प्रदेश। कैसे दिख रहा हो चर्च? बहुत सुंदर। मतलब जो यहाँ पे सेलिब्रेशंस का माहौल है बहुत ही अच्छा है, बहुत ही मेरिमेंट वाला फीलिंग आ रहा है. इट्स डेफिनेटली अ मेरी क्रिसमस फॉर ऑल ऑफ अस. पहली बार देखा वो चर्च? हाँ, फर्स्ट टाइम. अभी तक इस तरफ के चर्च देखा किधर भी? आई थिंक इससे अच्छा आई थिंक गोवा में देखा था मैं लास्ट टाइम, एंड उसके बाद मैंने यहाँ देखा है फाइनली. कैसा दिख रहा हो अरेंजमेंट्स, पूरा चर्च का कंस्ट्रक्शन? बहुत अच्छा अरेंजमेंट है और बहुत अच्छे से आयोजित किया गया कार्यक्रम है. मतलब बहुत सही तरीके से मैनेजमेंट ने किया है, एंड सब लोगों को जगह मिल रही है, सब लोग जाके दर्शन कर पा रहे हैं. एवरीथिंग इज सो ऑर्गेनाइज्ड. చాలా మంది కూడా క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఇక్కడ ప్రార్థన చేయడానికి వస్తుంటారు. వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మనం ఇక్కడ ప్రార్థన చేస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు. 100వ సంవత్సరంలోకి ఈ మెదక్ ప్రఖ్యాత చర్చి ఇప్పుడు ఉంది. ఈ 100 సందర్భంగా కూడా కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం 8:30 గంటల వరకు కూడా ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. వచ్చే ప్రజలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. మొత్తంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు మెదక్ చర్చిలో ఘనంగా కొనసాగుతున్నాయి.
ఓవర్ టు స్టూడియో. వరదల బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకులు క్యూ కడుతున్నారు. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల వేళ మనాలికి టూరిస్టుల రాక పెరిగింది. అయితే అటల్ టన్నెల్ మార్గంలో కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Okay, we will turn updates. Keep watching T News.